గీ జిగలనక్కింది గోలు కోరుకుంటుంది అనుకుంటున్నారా ఏంది? గీ ముచ్చడి చెప్తే మీరు కూడా పరిశాన్ కావాల్సిందే. ఇగో గోరుతోని పోయేదాన్ని గొడ్డల్లాక తెచ్చుకున్నాడంటే గిట్లనే ఉంటదేమో. గిప్పుడు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్ను గట్లనే అనిపిస్తున్నది. సారుకి నడమ ఉన్నతాన ఉండక ఊకే సినిమాలలో ముచ్చట తీస్తున్నాడు. ఇక గలూకుంట్రా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతున్నట్టు గిట్లా అరుచుకుంటున్నారు మళ్ళా. ఎన్నో దినాల సంది ఇప్పసారం మీద ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారు బాగానే పోరాటం చేస్తున్నాడు మళ్ళా. ఎందుకంటే ఇప్పసార ఆరోగ్యానికి చాలా మంచిది, గట్లనే ఎంతో మందికి ఉపాధి ఇస్తుంది అని చెప్పి మొన్న అసెంబ్లీలో కూడా ఈ ముచ్చట మీద బాగానే మాట్లాడిండు. ఈ అసెంబ్లీలో మాట్లాడినాక ఊకుంటారా చెప్పుండ్రి. మళ్ళీ నిన్న మైకుల ముంగలకు వచ్చినాక ఇప్పసార మంచిగా ఉంటుంది, డ్రగ్స్ వాడొద్దు అని చెప్తే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి ఈ మాట అన్నాడు మళ్ళా. జస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ, నేను తప్పంటున్నా సినీ ఫీల్డ్ అనే జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు పబ్లిక్ అంటారు. రూమర్సా అని నిజమా తెలియదు. సో నేను ఏమన్నాను ఆ రోజు చిట్ చాట్లో కూడా, ఎవ్రీ 90 daysకి హెయిర్ టెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. పొలిటికల్గా నేను చెప్పొచ్చు, మాకు పొలిటికల్ ఏముంటే మాకు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మేము ఏం చెప్పినా అపోజిషన్ మాట ఉంది. కానీ సినీ యాక్టర్స్కి అట్లా ఉండదు, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకో మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ కూడా అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 pocket ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 pocket ప్యాంట్ కొనుక్కొని వచ్చుకుంటారు. చిరంజీవి స్టెప్ వేస్తే డ్యాన్స్ వేస్తే అందరు ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. సో ఒకటి వాళ్ళ ఆదర్శంగా ఉంది. సినీ ఫీల్డ్ అందరు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ టెస్ట్ చేసుకోండి. నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, నా దగ్గర రిపోర్ట్ ఉంది. నేను టెస్ట్ చేసుకుందే చెప్పలేదు, నేను కూడా టెస్ట్ చేసుకున్నాను. నేనేం డ్రగ్స్ తీసుకోను, కానీ టెస్ట్ ఎందుకు చేసుకున్నా, నా జడ్చల ప్రజలకి ఎలాంటి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు, ఇంకో చూడు నేను ఇవన్నీ నాకు అలవాట్లు లేవు, మీకోసం నేను వచ్చినా అని చెప్పి చూపించు. ఆగో విన్నారు కదా, సినిమాలలో హీరోలు ఏది చేస్తే అభిమానులు కూడా అదే చేస్తారు. అందుకే హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలి, గట్లనే డ్రగ్స్ వాడొద్దు అని చెప్పవచ్చే. మరి గింతకి సారు కూడా డ్రగ్స్ టెస్ట్ చేసుకున్నాడా అంటే సారు చేసుకున్నా అని చెప్పవచ్చే. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరు టెస్ట్ చేసుకొని ఎవ్రీ 90 daysకి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మేము డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 days, 15th day మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 daysకి ఫాలికల్ టెస్ట్ చేసుకొని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించలేదంటే ఏమన్నట్టు తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 daysకి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ 90 daysకి సినిమా యాక్టర్స్ అందరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి బోర్డుకి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు చూడండి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ కాదు. ఆగో విన్నారు కదా, సార్ అయితే చేసుకున్నా కానీ సినిమా ఇండస్ట్రీలో కూడా అందరు హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేసుకుంటేనే సినిమా రిలీజ్ చేస్తామని చెప్పి ఒక కొత్త రూల్ రావాలి అని అనవచ్చే. మరి సినిమాల మీద ఈ మాటలు అంటే సినిమాలు ఒక్కటరా చెప్పుంటే మంచు విష్ణు సారు మంచిగానే అరుచుకున్నాడు. మీరు లీడర్లందరూ ఎన్నికలకు ముందు పోటీ చేసేటప్పుడు డ్రగ్స్ టెస్టులు చేసుకునే పోటీ చేయాలి, మళ్ళా ఎందుకు ఊకే మా మీద గిట్లా అని చెప్పి బగ్గనే అరుచుకున్నాడు. మొత్తం మీద అయితే సినిమాలు మస్తు గరం మీద ఉన్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారు మీద.